తాకూడదంటే బ్రాండ్ కాదు మామూలుగా పేరు బ్రాండ్ కట్ చేసిన మిగతా ఈ పక్కన ఇచ్చేయండి. సరే సరే నేను వచ్చే వాళ్ళకు వాయిస్ కట్ చేస్తాను అందరూ చూడు ఎందుకంటే నేను చూడు అబద్ధం జరుకు నాకైతే చూడైతే ఎందుకంటే ఒకటి 7 చేశాడు చూడు నువ్వు అది రకరకాల అయింది మా ఇంటికాడ పెట్టారు. డూప్లికేట్ లేదు. దీని మీద రేటు గిట్టుబాటు లేదు. ఉండవు, ఇంపోర్టెడ్ కదా, దాని మీద లోపల ఉంటుంది. లేదు సార్, ఇంపోర్టెడ్ మీద ఉండదు. అన్నీ ఒకటే మోడల్ అయ్యి అన్ని మోడల్ చూడాల మీరు పోయకుండా మళ్ళీ పెట్టేస్తే మనం ఏది అనేది తెలియదు. నమస్కారం అండి. ఈరోజు నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారు అయినటువంటి శ్రీ పిఆర్ రాజేంద్ర కుమార్ గారి ఆదేశాల ప్రకారం సార్కి రాబడిన సమాచారం ప్రకారం నెల్లూరు టౌన్లో ముఖ్యంగా 2 ప్రాంతాలలో ఇల్లీగల్ అంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా తయారు చేసినటువంటి సిగరెట్లు నిల్వలు ఉన్నాయని సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం ప్రకారం మేము నైట్ 2 టీంలని ఫామ్ చేసుకొని మార్నింగ్ ఆకస్మికంగా 9:30-10 గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది 2 ప్రాంతాల్లో. ఒక ప్రాంతం వచ్చి ఇనమడుగు సెంటర్లో గటి పార్సల్ సర్వీసెస్ అని ఉంది. ఆ పార్సల్ సర్వీసెస్లో ఒక టీము సుబాని గారు సిఐ గారు ఆధ్వర్యంలో ఒక టీం చెకింగ్ జరుగుతూ ఉంది. ఆ గటి పార్సల్ సర్వీసెస్లో 100 కార్టూన్ బాక్సెస్ సంబంధించి సుమారు 1,20,000 సిగరెట్ ప్యాకెట్స్ దొరికాయి. వాటి విలువ సుమారు 48 లక్షల రూపాయల దాకా ఉంటుంది. అదేవిధంగా
రెండో గోడాం వచ్చి రామలింగాపురం దగ్గరలో బ్రిడ్జి దగ్గరలో ఉన్నటువంటి ఒక గోడాం నందు దాదాపు 324 కార్టూన్ బాక్సెస్, 3,67,000 సిగరెట్ ప్యాకెట్స్, వాటి విలువ 1,67,00,000 రూపాయలు ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న వాల్యూని లెక్కేస్తే 2,15,00,000 రూపాయల దాకా ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి సిగరెట్ ప్యాకెట్స్ కానీ ఇంపోర్టెడ్ సిగరెట్ ప్యాకెట్లు కానీ దొరికాయి. వీటిని తదుపరి చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇల్లీగల్ అనేది ఎందుకంటున్నామంటే ఇప్పుడు ఐటీసీ కంపెనీ ఉంది ఉదాహరణకి, అది అన్ని అనుమతులతో తయారు చేస్తూ ఉన్నారు. వాటి నికోటిన్ పర్సంటేజ్ ఎంత ఉండాలా, సిగరెట్ తయారీ విధానం మొత్తం కూడా ప్రభుత్వం యొక్క నిఘాలో ఉంటుంది. ప్రభుత్వం వారు ప్రతిసారి చెకింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వారు తయారు చేసిన ప్రతి ప్యాకెట్ కూడా గవర్నమెంట్ వారికి సమాచారం ఇవ్వాలి. దానివల్ల ప్రభుత్వం వారికి ఒక సిగరెట్ మీద 15 రూపాయల నుంచి 25 రూపాయల మధ్యలో ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం వారికి ఇన్కమ్ వస్తుంది. అదే ఇప్పుడు మనం పట్టుకున్నటువంటి 2,15,00,000 సంబంధించిన సరుకుకి ఎటువంటి ట్యాక్సులు కానీ ఎటువంటి పర్మిషన్లు కానీ లేకుండా దొంగచాటుగా ఇల్లీగల్గా తయారు చేయటం వలన ప్రభుత్వం వారికి ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండదు. మీరు ఇక్కడ వెనకాల చూసిన బాక్సులను చూసినట్టయితే అక్కడ బాక్సులు కూడా ఇవి చేపలు రవాణా చేస్తుంటాం మనం, ఆ టైప్ ఆఫ్ బాక్సుల్లో రవాణా చేయడం జరుగుతూ ఉంది ఎవరికి దొరకకుండా. అందువల్ల ఈ మెయిన్ ఉద్దేశం ఇల్లీగల్ అనేది కూడా ఈ ప్రభుత్వం వారికి పర్మిషన్ లేకుండా తయారు చేయటం నేరం. ఇక్కడ కోప్టా అనే ఒక చట్టం కూడా ఉంది మనకి ఇక్కడ. ఆ చట్టం ప్రకారం కూడా ఇల్లీగల్గా సిగరెట్లు తయారు చేయటం కానీ నిల్వ ఉంచడం కానీ సేల్ చేయటం కానీ నేరంగా పరిగణిస్తూ ఉన్నాము. అందువలన ఈ సిగరెట్లు అనేవి కూడా సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ తనిఖీ వివరాలు అన్నిటితో కూడా ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వం వారికి కూడా సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది.